హాయ్ అండి. ఈరోజు ఒక మంచి రెసిపీ అండి. కాకరకాయ తినని వాళ్ళు కూడా ఇష్టంగా తినేలాగా చేస్తున్నాను. కాకరకాయలు ఒక హాఫ్ కేజీ తీసుకొని పైనంతా చెక్కు తీసేసుకోవాలండి. బాగా కడిగేసి చెక్కు తీసుకొని మంచిగా సాల్ట్ వేసి పెట్టుకోవాలి. సాల్ట్ వేసి ఇలా పెట్టేశాక ఒక 1-2 అవర్స్ పక్కకు పెడితే మంచిగా సాల్ట్ దానికి పట్టి దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తాయి. మనం ఇలా రఫ్ చేసుకుంటూ పిండామంటే వాటర్ అంతా పక్కకు తీసుకొని ఇలా కాకరకాయలని పక్కకు తీసుకోవాలి. చూడండి ఎంత వాటర్ వచ్చిందో. మనం అప్పుడప్పుడే సాల్ట్ వేసి పిండితే ఇలా రాదు. ఒక 2 అవర్స్ అన్న పక్కకు పెడితే ఇలా మంచిగా వచ్చేస్తుంది. అప్పుడు చేదంతా పోతుంది. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇంగ్రీడియంట్స్ చూడండి. నువ్వులు తీసుకున్నాను, ధనియాలు, అలాగే శనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, మినపప్పు, కొంచెం చింతపండు తీసుకున్నాను. అలాగే మనం రెడీ పెట్టుకున్నాం కదండి కాకరకాయలు, ఇన్ని వచ్చాయి చూడండి. హాఫ్ కేజీ పైన చెక్కు తీసి వాటర్ పిండాక ఇన్ని వచ్చాయి. వెల్లుల్లిపాయలు వేస్తున్నాను ఎక్కువగా, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా ఆనియన్స్ కూడా మీడియం సైజు కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించేసుకొని ఫస్ట్ ఇవి డ్రై రోస్ట్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసి కూడా ఫ్రై చేసుకోవచ్చు. నేను జస్ట్ డ్రై రోస్ట్ చేస్తున్నాను. ఇంకా ఆయిల్ మనం కాకరకాయలు ఫ్రై చేసినప్పుడు ఆయిల్ వేస్తాము, ఆనియన్స్ ఫ్రై చేసినప్పుడు వేస్తాం, కర్రీకి వేస్తాం కాబట్టి ఆయిల్ ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు ఇవి డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ధనియాలు అవన్నీ ఒకసారి వేసి, చింతపండు తప్ప మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్తున్నాను చూడండి. నువ్వులు ఎక్కువగా తీసుకున్నాను కొంచెము, మిగిలిన అన్నీ ఒక్కొక్క స్పూన్ చొప్పున అలా తీసుకున్నాను. ఎండుమిర్చి మన స్పైసీని బట్టండి. ఇంకా మనం ఇందులో కారము, పచ్చిమిర్చి ఏమి వేయము. ఇది ఒకటే స్పైసీకి. మీరు ఎండుమిర్చి స్పైసీని బట్టి మీరు వేసుకోండి. నేను ఒక 6-7 అలా తుంచేసి వేసుకున్నాను. చాలా స్పైసీగానే ఉంటుంది అవి. ఆనియన్ కూడా ఘాటు వస్తుంది కదా. ఆనియన్ వెల్లుల్లి కారం ఆనియన్ ఉల్లికారం కదండి, ఉల్లిపాయలు ఎక్కువ వేసాం, అది కూడా ఘాటు యాడ్ అవుతుంది. ఇలా మొత్తం డ్రై రోస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. మాడొద్దండి, అస్సలు మాడితే టేస్ట్ చేంజ్ అవుతుంది. మీడియం సైజు 4 ఉల్లిపాయలు ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాను. మరి సన్నగా ఏం లేదు, నార్మల్గా కట్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని ఇలా మంచిగా మగ్గించుకోవాలండి. ఆనియన్స్, ఉల్లికారం 2 రకాలుగా చేసుకోవచ్చు. పచ్చివి ఆనియన్స్ అలా మిక్సీకి కూడా వేసి చేస్తే చాలా ఆయిల్ పడుతుందండి. మనం ఇలా ఆనియన్స్ కొంచెం ఆయిల్లో ఫ్రై చేస్తే మనకు ఆయిల్ తక్కువ పడుతుంది కర్రీకి. అందుకే ఇలా చేసి చూడండి, ఆయిల్ కూడా తక్కువ పడుతుంది. మంచిగా టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందండి. తర్వాత అవి ఆనియన్స్ మగ్గాక పక్కకు పెట్టుకోవాలి. చూడండి ఆనియన్స్ మగ్గాయి. అందులోనే వెల్లుల్లిపాయలు కొంచెం లాస్ట్కి వేసి కొద్దిగా మగ్గించి తీసేసాను. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో మనము వేయించుకున్న అన్ని దినుసులు వేసుకొని కొంచెం పసుపు, అలాగే రాళ్ళుప్పు వేసాను సరిపడా వేసి మిక్సీకి బరకగా పట్టాను. తర్వాత మనం ఆనియన్స్, వెల్లుల్లిపాయలు వేసి పట్టుకోవాలి. ముందే వేస్తే అవి పలుకులుగా అలాగే ఉంటాయి, అంత బాగోదు, పౌడర్గా అవ్వదు. ఫస్ట్ పౌడర్ చేశాక ఇలా ఆనియన్స్ ఇంకా వెల్లుల్లిపాయలు వేసి పట్టేసుకోవాలి. మీరు పెద్ద మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం కొంచెంగా వేసాను. ఇలా మిక్సీ పట్టేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అందులోనే చింతపండు కూడా వేసాను. మనం కాకరకాయలకి ఇలా స్టఫ్ మొత్తం పెట్టేసుకోవాలండి. ఇక చూపిస్తున్నాను కదా. కాకరకాయలు వేయించి తీసాను కొంచెము, ఒక 5 మినిట్స్ అలా ఆయిల్లో కొంచెము వేయించి తీసుకుంటే ఇంకా మనం స్టఫ్ పెట్టాక ఎక్కువసేపు పెట్టాల్సిన అవసరం ఉండదండి. కొంచెం ఆయిల్లో వేయించి పక్కకు పెట్టుకొని ఇలా చల్లారాక మనం స్టఫ్ మొత్తం ఇలా ఫిల్ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి. టేస్ట్ మాత్రం కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, కానీ టేస్ట్ బాగుంటుంది. ఇది 1 వీక్ వరకు ఉంటుందండి. బయట పెట్టిన 3 డేస్ ఉంటుంది, మనం ఫ్రిడ్జ్లో పెడితే 1 వీక్ వరకు ఉంటుందండి. ఇంకెక్కువ చేసి కూడా పెట్టుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చేదు అస్సలు ఉండదు, కొంచెం చిరుచేదు ఉంటుంది, కానీ చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. అమృతంలాగా ఉంటుందండి. కాకరకాయ అమృతం అనుకుంటారు, కానీ మీరు ఒక్కసారి ట్రై చేసి చూసి టేస్ట్ చూశాక నాకు ఒక కామెంట్ పెట్టండి, అంత బాగుంటుంది ఇది. ఇలా మొత్తం కాకరకాయలు ఆయిల్లో కొంచెం ఆయిల్ వేసాను. ఎక్కువ ఆయిల్ ఎక్కడ వేయలేను చూడండి, చాలా వేస్తారు ఆయిల్, కానీ నేను తక్కువ ఆయిల్తోనే టేస్టీగా వచ్చేలాగా చేశాను. ఇలా మనం చేస్తే మాత్రం ఆయిల్ తక్కువనే పడుతుంది. కొంచెం కరివేపాకు వేసుకొని ఆయిల్లో ఇలా కాకరకాయలు మొత్తం స్టఫ్ చేసినవి వేసి ఇలా మగ్గించుకోవాలి. ఆ స్టఫ్ పోకుండా మనం నెమ్మదిగా కలుపుకోవాలి. అటు ఇటుగా కలుపుకొని ఇలా మొత్తం మంచిగా మగ్గిపోయాక పైన కాకరకాయలు కొంచెం బాగా మగ్గాక అప్పుడు మిగిలిన కొంచెం పేస్ట్ ఉంది కదండి మిక్సీ జార్లో, అది కూడా వేసేసి ఒకసారి నెమ్మదిగా కలుపుకోవాలి, అన్నీ చెదిరిపోకుండా. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇంకొక 5 మినిట్స్ అలా మూత పెట్టి మగ్గించేసుకుంటే మంచిగా రోస్ట్ లాగా అయిపోతుంది. మీరు ఈ కొద్దిసేపు ఉంచుకుంటే కొంచెం ఇలా ఉంటుంది, ఎక్కువసేపు ఇంకా 10 మినిట్స్ అలా ఉంచుకుంటే బాగా రోస్ట్ లాగా అయిపోతుంది. అంటే మంచిగా డ్రైగా అయిపోతుంది, ఒక చట్నీ లాగా వస్తుంది. చాలా బాగుంటుందండి. నెయ్యి వేసుకొని తినాలి దీనికి కావచ్చు, ఖచ్చితంగా నెయ్యి వేసుకొని తినండి, సూపర్గా ఉంటుంది వేడన్నంలో. నేను అది కూడా చూపిస్తాను ఎంత టేస్ట్ ఉందో.
మీరు ట్రై చేసి చూసి మాత్రం ఖచ్చితంగా మీకు నచ్చుతుంది ఈ రెసిపీ. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మా ఇంట్లో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూడండి ఇంతకుముందుకు ఇప్పుడు 5 మినిట్స్ ఉంచితే కొద్దిగా మగ్గుతుంది. ఇలా ఇంకా 10 మినిట్స్ పెడితే ఇలా రోస్ట్ లాగా అవుతుంది. చాలా బాగుంటుంది. చూడండి ఇలా వేడి వేడి అన్నం వేసుకొని ప్లేట్లో కొంచెం కాకరకాయ ఉల్లికారం వేసుకొని నెయ్యి వేసుకోండి. నెయ్యి ఆయిల్ తక్కువ వేసాం కాబట్టి నెయ్యితో తింటేనే కొంచెం బాగుంటుంది. ఇలా నెయ్యి వేసేసుకొని కలుపుకొని తింటే మాత్రం సూపర్గా ఉందండి. అసలు పిల్లలు తినని పిల్లలు కూడా కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా ఉల్లికారం చేసి పెట్టండి. అన్ని రెసిపీస్ కాకరకాయ రెసిపీస్ కంటే ఈ ఉల్లికారం మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. చేదు మాత్రం అస్సలు అనిపించదండి. పిల్లలే తిన్నారంటే అర్థం చేసుకోండి ఎంత బాగుంటుందో. మీరు కూడా ఇంట్లో ఇలా చేసి పిల్లలకు పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. ఇంకా కాకరకాయని ఎప్పుడూ వదలకుండా తింటారండి. కాకరకాయ ముక్కలు కూడా తినొచ్చు, చేదే ఉండదు. మనం రైస్తో పాటు కాకరకాయ కూడా పెట్టుకొని తింటారు. అంత బాగుంటుంది. పెరుగన్నంలో కూడా చాలా బాగుంటుంది. మనం చింతపండు కూడా ఎక్కువ వేయలేం కాబట్టి పులుపు ఏమి ఎక్కువగా ఉండదు. ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలతోటే దీనికి చాలా టేస్ట్ అండి. మంచి ఎక్కువ ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు వేసుకోండి, చాలా బాగుంటుంది. నువ్వులు మాత్రం ఖచ్చితంగా నువ్వులు కూడా చాలా టేస్ట్ ఉందండి. ఒక్కసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్